ఆర్ న్యూస్కి స్వాగతం. అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించి అంచనాలు వేసిన జిల్లా మైనింగ్ అధికారులు. రైల్వే మార్జిన్ స్ట్రెయిట్ కట్ కరకట్టలు పరిశీలించిన జిల్లా మైనింగ్ రెవెన్యూ అధికారులు. వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి, రామన్నపేట, వేటపాలెం పంచాయతీల పరిధిలో విజయవాడ, చెన్నై రైల్వే లైన్ హద్దులు, మార్జిన్స్లలో అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జర్నలిస్టు నాగార్జున రెడ్డి చేసిన ఫిర్యాదు విషయమై శనివారం ఉదయం జిల్లా మైనింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు సంయుక్తంగా అక్రమ తవ్వకాలను పరిశీలించి తవ్వకాలు జరిగిన పరిమాణాలను అంచనాల కొరకు పారామీటర్ పాయింట్స్ని నమోదు చేశారు. ఇది రైల్వే వాళ్ళకు కూడా మీరు ఒక లెటర్ పెట్టండి సార్. చూడండి, ఇది కూడా కొట్టేశారు. 1545 ఇక్కడ మొత్తం 4 లొకేషన్ 80 16 29.24 ఇంకా అది ఒకటే నెంబర్. అది వేరు సార్, అది కూడా ఇంకోటి, అది దాని పక్కన ఇంకోటి నెంబర్ చెప్పాను సార్. సర్వే నెంబర్ 25 సార్. 25 అది కూడా ఓల్డ్ అదేనా ఉందని చెప్పండి. మైనింగ్ చేసే వాళ్ళు వేసింది ప్రభుత్వం కూడా ఇట్లా గేట్లు పెట్టి చేయట్లేదు కదా. పారామీటర్స్ మనం డ్రాయింగ్ కూడా కావాలి. రఫ్ డ్రాయింగ్ వస్తుంది, కోఆర్డినేట్స్ రావు. అక్కడ తీసుకుని నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అదే ఇటు గడిసెలు ఉన్నాయి అవతలకి, లేదు అటు నుంచి ఇటు నుంచి వచ్చేసాయి. రావణపేటలోంచి అటు గుడిసెలు ఉన్నాయిగా, గుడిసెల పక్కన గుంట ఉంది పెద్దది, అక్కడికి వచ్చాం. సరే ఉండే అయితే. ఇంకెక్కడ ఉన్నాయి? ఇది ఒకటేనా? అక్కడ నుంచి ఒకసారి పొలమా లేకపోతే ఎట్లా? పట్టాలు ఇచ్చిన పొలమా? సార్ వాళ్ళకి రాసుకున్న 257 సర్వే నెంబరు. ల్యాండ్ ఓనర్ పేరు ఎవరికి ఇచ్చారు? 2 వ్యక్తులు ఇచ్చారు సార్. లాస్ట్ టైం వాళ్ళ మీద వాళ్ళకేం పెనాల్టీ లేదా? ఏమో సార్, మనం వచ్చినారు మీరు ఎంతకాలం అయింది? నేను వచ్చి ఇయర్కి వచ్చి 2012 అంటే ఏరియా మంద కాదు ఇది ఏ ఇయరో గారు ఇయరో బాగపోతే నేను అటెండ్ అవుతున్నాను. వాళ్ళకి వెళ్ళిపోయిన ఎట్లా ఉంటుంది? మేడం గారు గతంలో దీని రిపోర్ట్ ఇచ్చారంట, నేను అడిగాను. పెనాల్టీలు కూడా వేశారు. అదైతే మాకు తెలియదు సార్. మనం మురుగు కాలంలో 2 ఉన్నాయి, అంటే వరదలని కంట్రోల్ చేయడానికి పెట్టినటువంటి కాలువలు. దిగువ తవ్వేశారు, ఎగువ తవ్వేశారు. ఇప్పుడు ఇవన్నీ ఒక రాత్రి అయిపోయింది కాదు, అట్లా అక్కడ మైనింగ్ జరుగుతుంది. ఈ రైల్వే ట్రాక్ పక్కనే దాదాపు ఒక 10 acres ఒకటే గుంటుంది. అట్లనే పందులపల్లిలో అవుతుంది రైల్వే ట్రాక్ పక్కనే. రేపు ఎప్పుడైనా సరే ట్రైన్ పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదంతా రెవెన్యూ, పోలీసు తెలిసి జరిగింది. మైనింగ్ వల్ల అంటే మీకు ఎవరో ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే అలర్ట్ చేస్తేనే మీ దగ్గరకు వస్తుంది. మేమేమంటున్నామంటే వాటిని అంచనాలు వేసి స్థానికులను అడిగిన చెప్తారు. అసలు ఇప్పటివరకు ఎవరో మీద క్రైమ్స్ ఏమోదని ఇంటర్నెట్ తెలిస్తే. ఇప్పుడు మెయిన్ దేనికి వాడుతున్నారండి? కట్టుబడి శాండ్కి వాడుతున్నారు. సిలికా అనేది అది ఒక పెద్ద ప్రాసెస్ సార్. అనుమతున్న కంపెనీలకి అమ్మాలి. అవునండి, ఇది సిలికా కాదు, ఇది మనకి